ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. నేటి మాట బాటాలో ముందుగా మాట 50. 6 దుప్పట్లు గుండెల్లో వెయ్యండి. బాట. మనిషి పుట్టుకతో వస్తూ వారితో పాటు పెరిగి పెద్దయి, చివరికి తీవ్ర రూపం దాల్చి వికృత చేష్టలతో విలవిలలాడిస్తూ, నమ్మినట్లు నటిస్తూ, అంతర్గతంగా నమ్మక ద్రోహం చేస్తున్న ఎవరై ఉంటారు? వారే మనలో ఉన్న అరిషడ్వర్గాలు. ఈ అరిషడ్వర్గాలనే 6 దుప్పట్లను అగ్నికి ఆహుతిస్తే మనసు పవిత్రత నుండి సన్మార్గంలో నడిపిస్తుంది. లేదంటే కామంతో మనశ్శాంతి కోల్పోతూ, క్రోధంతో విజ్ఞతకు దూరమవుతూ, లోభంతో దాన నిరతిని కోల్పోయి, పిసినితనంతో నికృష్టంగా బ్రతుకుతూ, మోహం వల్ల నాది నావారు అనే అజ్ఞానంతో దేనికి కొరగాకుండా పోతూ, మదం వల్ల క్రొవ్వెక్కిన గర్వంతో నేల విడిచి సాము చేస్తూ, వ్యక్తిత్వం కోల్పోతూ, మాత్సర్యం వల్ల ఓర్వలేనితనం ఆవహించి, ఆలోచనలు విషపూరితమై స్వయంకృతాపరాధంతో బలి కావడం వంటివి జరుగుతూ మన బ్రతుకు నిర్వీర్యమవుతుంది. అంటే మరిప్పుడు ఈ అరిషడ్వర్గాలనే 6 దుప్పట్లు ఏమేంటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అలాంటప్పుడు ఇంకా మానవ పుట్టుకకే అర్థం పరమార్థం లేకుండా పోతుంది ఈ అరిషడ్వర్గాల విజయం వల్ల. స్వామి తన సేవకులతో మనిషిలోని మహోన్నత మానవత్వాన్ని కప్పివేసే ఈ అరిషడ్వర్గాలని దుప్పట్లను గుండెల్లో వేసి తగలబెట్టి కడిగిన ముత్యాలుగా ప్రకాశించమని చెప్పేవారు. నిజమైన భక్తి వాత్సల్యతలకు మాత్రమే స్వామి ప్రేమ లభిస్తుంది తప్ప ఆడంబరాలకు, అట్టహాసాలకు, విలువైన కానుకలకు మాత్రం ఎంత మాత్రం కాదు. అవి వారి దృష్టిలో అత్యంత స్వల్పాతి స్వల్పాలన్నమాట. వెంకయ్య స్వామి వారు చెప్పిన ఈ మాటని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇలా బోధించారు. అధ్యాయం 2, 63వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సెలవిస్తున్నారన్నమాట. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకానికి మనం అర్థం వివరంగా తెలుసుకుంటే, క్రోధాత్ భవతి సమ్మోహః అంటే మనకి కోపం వల్ల ఆలోచన శక్తి తగ్గి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని మూర్ఖత్వం, అంటే దాన్ని సమ్మోహం అంటారు. సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఎప్పుడైతే మనం అలా సమ్మోహం అంటే అవివేకం ఏర్పడుతుందో దానివల్ల మనిషికి మంచి చెడు గుర్తుపట్టే జ్ఞాపక శక్తి తప్పుతుందిట. జ్ఞాపక శక్తి అంటే ఇక్కడ స్మృతి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశం అంటే జ్ఞాపక శక్తి ఎప్పుడైతే చెడిపోతుందో మనలో ఉన్న బుద్ధి లోపిస్తుంది, విచక్షణ జ్ఞానం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విచక్షణ లేకపోతే మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు, అది సహజం కదా. అది తన పతనానికే దారితీస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? కోపం అనేది మనిషిలోని విచక్షణను చంపి అతన్ని వినాశనం వైపు నడిపిస్తుందని. అంటే ఒక అరిషడ్వర్గము ఇంకొక దానికి ఎలా దారితీస్తుంది, అది మొత్తంగా చివరిగా మనిషి పతనానికి ఎలా దారితీస్తుంది అనేది ఆ రోజున భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్ని మన వెంకయ్య స్వామి ఎంత చక్కగా మనందరికీ చాలా సింపుల్గా ఆ 6 దుప్పట్లను గుండెల్లో పడేయండి అయ్యా అని. మనం దుప్పట్లయితే మెటీరియలిస్టిక్గా గుండెల్లో పడేయడానికి రెడీగానే ఉంటాం. కానీ అసలు ఆ దుప్పట్లనేవేంటి? మనలో ఉన్న అరిషడ్వర్గాలు. అందులో ఒక దుప్పటిని మనం నాశనం చేయగలిగినా మన జీవితం మనం చక్కదిద్దుకున్నట్లే అనమాట. అందుకని నిజంగానే మహాత్ముల మాట వరాల మూట, అది బంగారపు బాట మనకి. అందులో నుంచి మనం వింటూ వింటూ కొంతైనా వంట పట్టించుకుంటే నిజంగా మన జీవితాలు చాలా సుఖశాంతులతో నడుస్తాయన్నమాట. నాకైతే నిజంగా ఎప్పుడు ఈ శ్లోకం చదివినా కూడా ఒళ్ళంతా భయంతో జలధరిస్తుంది. ఎందుకంటే అసలు ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషికి ఎంత శత్రువులు, అంతర్శత్రువులు. ఎవరో మన బాహ్య శత్రువులు కాదు, ఎవరో మన ఎదుటి వ్యక్తి కాదు, ఇంకెవరో మనల్ని ద్రోహం చేయాలనుకునే వ్యక్తి కూడా కాదు. ఇది మనలో ఉండి మనల్ని నాశనం చేసే అంతర్శత్రువులే ఈ అరిషడ్వర్గాలన్నమాట. తరువాతి మంచి మాట చూద్దాం. మాట 51.
ఇక్కడంతా పంట చేలవుతాయి, మిద్దెలు మేడలు లేస్తాయి. బాట. శ్రీ వెంకయ్య స్వామివారు గొలగముడికి వచ్చిన తొలి రోజుల్లో ఆ ప్రాంతమంతా అడవిగా ఉండేది. వాటిని కొట్టి సేవకులు అగ్నిగుండానికి కట్టెలుగా తెచ్చేవారు. అప్పుడప్పుడు స్వామివారు వారితో పాటు వెళ్ళి ఏకాంతంగా తిరిగేవారు. కొంతకాలానికి ఎక్కువగా బొంతజముడు చెట్లతో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని మైళ్ళ దూరం నిర్మూలనమైపోయింది. అప్పుడు స్వామి అన్నారు, ఇక్కడంతా పంట చేలవుతాయి, పెద్ద ఊరవుతుంది, గోపాదమంత స్థలం కూడా చిక్కదు అని చెప్పారు. ఆనాడు స్వామివారు చెప్పిన మాటలు ఈనాడు నిజమైనాయి. ఇప్పుడు గొలగముడి స్వామి ఆశీస్సులతో మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది. చుట్టుప్రక్కల ప్రాంతమంతా పచ్చని పంట పొలాలతో అలరారుతూ ఉంది. అప్పుడు గొలగముడికి వెళ్ళాలంటే భయం, ఇప్పుడు వెళ్ళాలంటే భక్తి. అదే కదా మరి దైవశక్తి. మాట 52. ఇప్పుడేముందయ్యా, వెంకయ్య చాటుకుపోయిన 3 ఏళ్లకు కదా ఉండేది. స్వామివారి బాట. గొలగముడి క్షేత్ర పురోగతిని ముందుగానే మనోనేత్రంతో దర్శించిన స్వామి తన భక్తులతో పై విధంగా మాట్లాడుతూ, నేను ఈ దేహాన్ని వీడి సమాధి చెందిన 3 సంవత్సరాల తరువాత ఇక్కడ నెల్లూరు శ్రీ రంగనాయకుల స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. ఎవరైనా పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది జరిగేదే కదయ్యా అన్న మాటలు నేడు అక్షరాల నిజమయ్యాయి. అందుకు దినదిన ప్రవర్ధమానమవుతున్న భక్తుల సందర్శనమే మనకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. స్వామి మహాసమాధి చెందిన ఆగస్టు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు 7 రోజులు ప్రతి సంవత్సరం ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. రోజుకు 2 వాహనాలు ఉదయం సాయంకాలం చొప్పున 14 వాహనాల్లో వైకుంఠవాసుడు ఊరేగినట్లు స్వామిని ఊరేగిస్తారు. ఆ సంబరం కనుల విందు కలిగిస్తూ మనల్ని మైమర్పిస్తుంటుంది. ఆ సంబరాన్ని చూసే భాగ్యం వెంకయ్య స్వామి అనుకోకుండా తమ మొదటి దర్శనంతోనే మాకు ప్రసాదించారు 2 ఏళ్ల క్రితం. నిజంగా ఏమాత్రం ఊహించకుండా స్వామి ఆరాధన ఉత్సవాలకే అటెండ్ అయ్యి మంచిగా సేవలు చూసే భాగ్యం మాకు కలిగింది. అందుకు స్వామికి కోటి కోట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కరుణామయుల అనుగ్రహం కలిగితే మనం కోరవలసిన అవసరం లేదు కదా. మనం మిగతా మాటలు బంగారు బాటలు వచ్చే భాగంలో చెప్పుకుందామా మరి. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.